రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఉద్యోగులకు వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని, ఆప్కాస్ రద్దు ఆలోచన విరమించుకుని ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో జరుగుతున్న జిల్లా శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయటం లేదని విమర్శించారు. 12వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి 2 సంవత్సరాలు అవుతున్నా నేటికి పీఆర్సీ కమిటీ నియమించలేదని, ఐఆర్ ప్రకటించలేదని విమర్శించారు. తక్షణమే 12వ పీఆర్సీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, ఆప్కాస్ ఉద్యోగులను కాంట్రాక్టర్లకు, ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టే ఆలోచన విరమించుకోవాలని కోరారు. లేని పక్షంలో ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ ప్రెస్ మీట్లో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిఐటియు ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ రానున్న మేడేను 8 గంటల పనిదినాన్ని రక్షించుకోవాలని కోరుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని మే 20వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు కూడా పాల్గొంటారని తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు బి బాలరాజు, ప్రధాన కార్యదర్శి ఏ జానుబాబు, జంగారెడ్డిగూడెం నగర అధ్యక్షులు ఆర్ నాగరాజు, ఏలూరు నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఏలూరులో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. గొంతులు కోసే పాత్రలో ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు ఉండే హక్కులన్నీ కాలరాసి పెట్టుబడిదారులకి కట్టుబానిసలుగా మార్చే పాత్రలు ఉన్నాయి. సమ్మె హక్కు లేకుండా చేస్తుంది, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తూ ఉంది, కార్మికులు వేతనాల కోసం బేరసారాలాడే హక్కుల్ని లేకుండా చేస్తూ ఉంది. అంటే సర్వం కార్మిక వర్గం పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పాత్రలో కార్మిక వర్గాన్ని మార్చిపోతున్నారు. సమ్మె హక్కు కూడా కార్మిక వర్గం యొక్క జన్మ హక్కు, అట్లాంటి హక్కుని ఈరోజు లేకుండా చేస్తూ ఉంది. కాబట్టి ఈ విధానాల్ని ప్రతిఘటిస్తూ మే 20వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉవ్వెత్తున కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొనబోతున్నారు. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. దాంతోపాటు మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా జీతాలు పెరిగితేనే ఇంజనీరింగ్ కార్మికులు ఆశించారు, మున్సిపల్ రంగంలో క్లాబ్ డ్రైవర్లు ఆశించారు, బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు, వీళ్ళందరూ కూడా మాకు మంచి రోజులు వస్తాయేమని చెప్పి ఆలోచించారు. కానీ మంచి రోజులు రాకపోగా ఇప్పుడు చీకటి రోజులు చూపించే పాత్రలో ఉంది. ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి ఫైళ్ళన్నీ వెనకది పంపించారు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ సమస్యలు పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఈ తాత్సారం చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికే మేము ఆందోళన పోరాటాలు నిర్వహించాం, చెలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహించాం, మంత్రి గారి పేరుతో సంతకాలు సేకరించి వేలాది సంతకాలు మంత్రి గారికి ఇచ్చే పని చేశాం. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల విషయాలు పట్టించుకోవాలి, 12వ పీఆర్సీ కమిటీ చేయాలి, కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరింతగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం, పోరాటాలు ఉధృతం చేస్తాం. అవసరమైతే కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మెకి వెళ్ళడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా అనేక ఉద్యమాలు, ఆందోళన చేయడం జరిగింది. ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కార్మికులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈరోజు మున్సిపాలిటీల్లో పనిభారం పెరిగింది. చనిపోయిన వాళ్ళ వారసులకి మరి ఎలాంటి ఎక్స్గ్రేషియాలు కానీ, నష్టపరిహారాలు కానీ, గ్రాట్యుటీ కానీ ఇవ్వట్లేదు. ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయట్లేదు. పనిభారం పెరిగిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులందరూ ఆందోళన చెందుతూ ఉంటే ఎంతో కొంత ఉపయోగంగా ఉన్న ఆప్కాస్ను కూడా తీసేసి ఈరోజు కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందువల్ల ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టులు కట్టబెట్టాలని చెప్పేసి ఆప్కాస్ రద్దు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.